దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకి మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు మనకు అనుగ్రహించిన మరొక శ్రేష్టమైన శుభదినము కొరకై దేవాది దేవునికి హృదయపూర్వకమైన స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ దేవుని సన్నిధానంలో దేవుని మాటలు వినుటకు కూడి ఉన్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట శుభవందనములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రభువునందు ప్రియమైన వారలారా, దినదినము దేవుడు మన ఆత్మీయ క్షేమము నిమిత్తమై ఎన్నో విలువైన మాటలు మాట్లాడుతూ మనలను ఆధ్యాత్మికంగా బలపరుస్తూ ఉన్నందుకు దేవునికి మనము ఎంతగానో స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. అదే సమయంలో దేవుని పాదాల చెంత కూడి ఉన్న మనము నేర్చుకుంటున్న ప్రతి మాటలు విని విడిచిపెట్టే వారంగా కాకోకుండా ఆయన ఉచితమైన కృపలో ఆత్మీయముగాను మరింత దీవెనకరముగాను దేవుని సన్నిధానములో నేర్చుకుంటున్న మాటల ప్రకారముగా జీవించాలి అని మనవి చేస్తూ ఉన్నాను. ఈ సమయమందు మనము ధ్యానము చేయబోతున్నటువంటి అంశ భాగము ఏమిటి అనగా, దైవజనుడు ఎలాంటి వాడుగా ఉంటాడు. దైవజనుడు ఉంటాడు కాదు, దైవజనుడు ఎలాంటి వాడుగా ఉండాలి అంటే, దేవుని సువార్తను ప్రకటించే దేవుని సేవకులు రకరకాలుగా పిలిచారు. పాస్టర్ గారు అన్నారు, దైవజనులు అని బైబిల్ గ్రంథం సెలవిచ్చింది. సేవకుడు అన్నారు. కొంతమంది దేవుని సేవలో సువార్థికులుగా, పరిచారకులుగా రకరకాలుగా ఉన్నారు. అయితే వారు ఎలాంటి వారుగా ఉండాలని బైబిల్ చెప్పింది. మీరు ఎలాంటి వారు అనుకుంటూ ఉన్నారో కూడా ఈ మాటలు అయిపోయేసరికి మీరు అర్థం చేసుకోవచ్చు. రండి వాక్య భాగంలోనికి వెళ్దాం. మొదటి విషయానికి వద్దాం. రాజులు 2వ గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనం. నేను చదివించే ప్రతి చోట దైవజనుడు లేదా దైవ సేవకుడు లేదా పాస్టర్ గారు మన భాషలో ఎలా ఉండాలని బైబిల్ చెప్పిందో, ఎలాగా ఉండాలో కొన్ని మాటలు మనం చూద్దాం. 4వ అధ్యాయం 9వ వచనం. కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన యొద్దకు వచ్చుచూ పోవుచున్నవాడు భక్తిగల దైవజనుడని నేనెరుగుదును. చాలు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయములో 2 భాగాలుగా స్త్రీలు పురుషులు మనకు కనిపిస్తారు. మొదటి భాగములో అనగా 7 వచనాల్లో ఒక అప్పులు చేసి ఒక సేవకుడు చనిపోయాడు. ఆయన భార్య వారి పిల్లలను అప్పులు వాళ్ళు పట్టుకుపోయారని దైవజనుడైన ఎలీషా దగ్గరికి వచ్చి, అయ్యా, నా పిల్లలను పట్టుకుపోయారు, అప్పులు నా భర్త చేసి చనిపోయాడు, నా పరిస్థితి ఏంటి అని అడిగిన సందర్భం ఒకటి చూస్తాం. రెండవది 8వ వచనం నుంచి మనం చూస్తున్నప్పుడు దాదాపు అధ్యాయం అంతా కూడా షునేము అనబడే పట్టణములో ఘనురాలైన ఒక స్త్రీ అని రాయబడింది. ఆమెకు ఘనురాలు అనే పేరు ఇవ్వబడింది. ఆమె పేరు ఘనురాలుగా లెక్కించబడింది. ఓకే, ఆమె షునేము పట్టణమునకు దైవజనుడైన ఎలీషా వచ్చిన ప్రతిసారి తమ ఇంటికి ఆహ్వానించి అతనికి భోజనం పెట్టి తన భర్తతో మాట్లాడుతున్న సందర్భమే 9వ వచనం. ఆమె తన పెనిమిటిని చూచి, పెనిమిటి అనగా ఎవరు? భర్త. ఆమె భర్తను చూచి ఆమె భర్తకు దైవజనుని గురించి ఏమని చెబుతుంది అని మనం చూస్తే,
మన యొద్దకు వచ్చుచూ పోవుచున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును అనింది. దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక స్త్రీ మంచి ఉద్దేశముతో చెప్పేటటువంటి మాటలే తమ భర్తల జీవితాలను, తమ కుటుంబాలను దీవెనకరంగా మలుస్తాయి. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే దేవుని సేవకుల గురించి భర్తకు మంచి చెప్పిన స్త్రీలు ఉన్నారు, చెడు చెప్పిన స్త్రీలు కూడా ఉన్నారు. చెడు చెప్పిన స్త్రీలు యెజబెల్ అయితే, మంచి చెప్పిన స్త్రీ, వాస్తవికతను చెప్పిన స్త్రీ ఈ షూనేమి పట్టణంలో ఉన్న ఘనురాలు. ఏం చెప్తుంది? దైవజనుడు ఎలాంటి వాడని చెబుతుంది అంటే, మన యొద్దకు వచ్చుచూ పోవుచున్న దైవజనుడు భక్తి గలవాడు. దేవునిందు ప్రియులారా, గుర్తుపెట్టుకోనండి, దైవజనుడు భక్తి కలిగిన వాడా లేదా అని మీరు అబ్జర్వ్ చేయండి. ఈ వాక్యం వినే వాళ్ళు కూడా దైవజనుడు అనబడేవాడు భక్తిపరుడై ఉండాలి, భక్తిపరుడై ఉండాలి, భక్తిపరుడై ఉండాలి. భక్తి లేనివాడుగా ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి, విశ్వాసుల కన్నా భక్తిపరుడై ఉండాలి, విశ్వాసుల కన్నా ప్రార్థనా పరుడై ఉండాలి, విశ్వాసుల కన్నా దాతృత్వమైన కలిగిన వాడై ఉండాలి, విశ్వాసుల కన్నా భక్తి జీవితంలో గొప్పగా ఉండాలి. విశ్వాసులతో నేర్చుకునేవాడు కాదు, విశ్వాసులకు నేర్పువాడై ఉండాలి. అందుకే ఏమంటుంది? భక్తి గల దైవజనుడు. ఈరోజు ప్రభునందు ప్రియులారా, చాలా మంది తమ భక్తి జీవితంలో చాలా వెనకబడి ఉన్నారు కాబట్టే ప్రభు ఈ మాట చెప్పమన్నాడు. దేవుని సేవకులమైన మేము భక్తి కలిగిన వారమై ఉండాలి. వడ్డీ వ్యాపారస్తులుగా, బాగా గుర్తుపెట్టుకోండి, వడ్డీ వ్యాపారస్తులుగా, చెంబులు తాగేవాళ్ళుగా, తెల్లెలకు తినేవాళ్ళుగా ఇది కాదు సేవకుడికి ఉండాల్సింది. సేవకుడి జీవితంలో, దైవజనుడు జీవితంలో భక్తిని కనపరచాలి, భక్తిని కనపరచాలి. ఆ భక్తి ఎంత స్థితికి తీసుకొస్తుందో ఆ చివరి విషయాలన్నిట్లో మనం చూస్తే, భక్తి గల దైవజనుడు నోట ఏ మాట చెప్తాడో ఆ మాట ఏమవుతుంది? జరుగుతుంది, జరుగుతుంది. ఆయన చెప్పాడు అక్కడ, అమ్మా నువ్వు బాగా ధనవంతురాలవే, పిల్లలు లేరంటే కదా, మాకిచ్చిన ఆతిథ్యాన్ని బట్టి రాగల సంవత్సరం ఇలాంటి దినానికి నీ కౌగిట్లో బిడ్డ ఉంటాడు, కుమారుడు ఉంటాడు అని చెప్పింది. అలాగే రాగల సంవత్సరానికి ఏమైంది? కుమారుడు ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన వారులారా, భక్తి కలిగిన వారు చెప్పిన మాటలు జరుగుతాయి, జరుగుతాయి. అవునండి, అందుకే జ్ఞాపకం చేస్తున్నాను, దైవజనుడు భక్తి గలవారై ఉండాలి. ఈరోజు చాలా మంది భక్తి గల దైవజనులు వేదికల మీద మైక్ ఎక్కిన తర్వాత గవర్నమెంట్ ఏదొస్తుంది, ప్రభుత్వాలు ఏదొస్తుంది, అది ఇది ఏమేమో చెప్పేస్తున్నారు. తర్వాత కాలంలో చూస్తే వాళ్ళు చెప్పింది ఏవి కూడా జరగలేదు. అంటే ఉద్రేకంతో ఏదో ఒకటి చెప్పకూడదు, ఉద్దేశంతో ఏదో ఒకటి చెప్పకూడదు. దేవుడు చెప్పమంటే మాత్రము చెప్పాలి, దేవుడు చెప్పమంటే మాత్రం చెప్పాలి, లేకపోతే మౌనంగా ఉండడం క్షేమం. సో దైవజనుడు భక్తి కలిగిన వాడు. రెండవది దైవజనుడు ఏంటో చూద్దామా? రాజులు మొదటి గ్రంథము 17వ అధ్యాయము. నేను చదివించే ప్రతి చోట దైవజనుడా, దైవజనుడు అనే పదాలు ఉంటాయి. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 18వ వచనము, 298వ పేజీలో 17వ అధ్యాయము 18వ వచనం. ఆమె ఏలియాతో దైవజనుడా నా యొద్దకు నీవు రా నిమిత్తమేమి? నా పాపమును నాకు జ్ఞాపకము చేసి నా కుమారుని చంపుటకై నా యొద్దకు వచ్చితివా అని మనవి చేయగా. ఆగండి, ఇక్కడ మాట్లాడుతున్న వ్యక్తి సారేపతు గ్రామంలో ఉన్నటువంటి విధవరాలు.
ఆమె ఏం చెప్తుందో తెలుసా? దైవజనుడా, నా యొద్దకు నువ్వు రావడం ఎందుకు? వచ్చిన తర్వాత నువ్వేం గుర్తు చేశావు? నా పాపమును నువ్వు నాకు జ్ఞాపకం చేశావు. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, దైవజనుడు, భక్తి కలిగిన దైవజనుడు నీ పాపమేదో నీకు తెలియచేస్తాడు. నువ్వు భూ పెట్టావు, అన్నం పెట్టావు, దండిగా కానుకిచ్చావని నీ పాపాన్ని కప్పిపెట్టేవాడు కాదు. ఏంటన్నా అలా అంటారు? అవును, సారెపతులో ఉన్నటువంటి విధవరాలు కరువు కాలం అంతా కూడా దైవజనుడికి ఏం చేసి పెట్టింది? అప్పం చేసి పెట్టింది, రొట్టె చేసి పెట్టింది. వాస్తవానికి ఆమె పొలలేరుకోవడానికి పోయింది. ఆ ఊర్లో భయంకరమైన కరువు ఉంది. మన నూతన నిబంధనలో యాకోబు రాసిన పత్రిక వెళ్తే 3 సంవత్సరాలు పైబడి కరువు ఉంది అని రాయబడింది. ఆ కరువులో ఆ ఇంటికి వచ్చాడమ్మ, కొన్ని నీళ్ళు అమ్మ అన్నాడు. నీళ్లు తేవడానికి లోపలికి వెళ్తుంది. అదే చేస్తూ వస్తూ వస్తూ ఒక అప్పం పట్టుకురా అన్నాడు. ఆమె అంటుంది, దైవజనుడా, బుడ్డిలో కొంచెం నూనె, ఆ పట్టెడు తొట్టిలో పట్టెడు పిండి తప్ప ఏం లేదు అనేది. అమ్మ, మొదటి అప్పము నువ్వు నాకు ఇవ్వు, దేవుడు తర్వాత కార్యం చేస్తాడన్నాడు. మొదటి అప్పం ఇచ్చింది. ఇక వెళ్ళి నువ్వు కూడా వెళ్ళి చేసుకోపో అనింది. ఆమె విశ్వాసంతో వెళ్తే ప్రతిరోజు అందులో వృద్ధి చెందుతూనే ఉంది. ఇలాగ కరువు కాలం ఆమె పోషించబడింది, ఆమె కుమారుడు పోషించబడ్డాడు, దైవజనుడు పోషించబడ్డాడు. ఇప్పుడు కాలక్రమేణా ఆమె కొడుకు చచ్చిపోయాడు. రోగి అయి చచ్చను అని రాయబడింది 11వ వచనంలో. 17వ వచనంలో రోగి అయి చనిపోయాడు. చనిపోగానే ఆమె దైవజనుడి దగ్గరకు వచ్చి ఏం మాట్లాడిందో తెలుసా? నువ్వు మా ఇంట్లో ఉన్నావు, భోజనం చేసావు, నా పాపాన్ని నువ్వు గుర్తు చేసావు కాబట్టి నా పాపానికి ప్రతిగా నా బిడ్డ చచ్చిపోయాడు. నా పాపాన్ని ఎందుకు గుర్తు చేసావు అని అడిగింది ఆమె. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఏమనుకుంటాం? మనం కానుకిస్తే పొగడాలి, మనం అన్నం పెట్టాం కాబట్టి మనల్ని దీవించాలి, మన తప్పిదం మనకేమి చెప్పకూడదు అని అనుకుంటాం మనం. కానీ గుర్తుపెట్టుకోండి, దైవజనుడు నిజంగా కృతజ్ఞత కలిగిన వాడు, నిజంగా ఆహారం తినడానికి కృతజ్ఞత కలిగిన వాడు, నిజంగా ఇచ్చిన కానుకకు కృతజ్ఞత కలిగిన వాడు తమ తప్పిదాన్ని సరిదిద్ది రావాలి. మన పిల్లవాడు పాఠశాలకు వెళ్తే పాఠశాలలో ఉపాధ్యాయుడు తీసుకున్న ఫీజుకు కృతజ్ఞతగా వాడు తప్పు రాస్తే తప్పు మార్కులు వేసి వీడు కరెక్ట్ కావాలి అని కోరుకుంటాడు, సరిచేయబడాలని కోరుకుంటాడు. మనమేమనుకుంటాం? ఏందబ్బా, మేము చర్చికి పోయి కానుకలు ఇస్తున్నాం, ఇంటికి వస్తే భోజనాలు పెడుతున్నాం, లేకపోతే మంచి అర్పణలు ఇస్తున్నాం, మా తప్పిదం మాకు చెప్పాడే. ఎస్, చెప్తాడు. ఎందుకు అనంటే సరిచేయబడుట కొరకు. అక్కడ దేవుడు రాయబడింది. ఎందుకు వచ్చావయ్యా, ఎందుకు వచ్చావు? నా పాపాన్ని గుర్తు చేయడానికా అన్నాడు. తర్వాత మీరు చదవండి, ఆమె పాపము ఆమె ఒప్పుకొనుట చేత ఆ కుటుంబంలో చనిపోయిన కుమారుడు తిరిగి బ్రతికాడు. దేవుని బిడ్డలారా, దైవజనుడు పాపమును గురించి జ్ఞాపకం చేస్తాడు. ఈరోజు చాలా మందికి పాపం గురించి జ్ఞాపకం చేస్తే కోపం వస్తూ ఉంది. కానీ నీ పాపము నిన్ను సిగ్గుపడకుండా చేయాలి అంటే, గౌరవాన్ని కోల్పోయేటట్టుగా లేకుండా చేయాలి అంటే, ఆ విధవరాలు వలె నీ పాపాన్ని ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. దైవజనుడు కాంప్రమైజ్ అయ్యేవాడు కాదు. అయ్యో ఇట్లా చెప్తే బాధపడతారు, వారి బాధ కన్నా చెప్పమన్న దేవుడు బాధపడకూడదు. కాబట్టి భక్తి కలిగిన దైవజనుడు పాపమును జ్ఞాపకం చేసి మార్చుకో, జీవితాన్ని సరిచేసుకో అనే చెప్తాడండి. అలాగే చెప్పమనే బైబిల్ చెప్పింది. అందుకే దైవజనుడు భక్తి కలిగిన వాడుగా ఉండాలి. దైవజనుడు పాపమును జ్ఞాపకం చేసి వదిలిపెట్టు అని చెప్పాలి. అంతేనా? దైవజనుడు ఏం చేస్తాడో చూడండి. రాజులు 2వ గ్రంథము 6వ అధ్యాయము, రాజులు 2వ గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. 6వ అధ్యాయము 311వ పేజీలో
దైవజనుడు ఏం చేస్తాడు? 6వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూస్తున్నాం. ఇశ్రాయేలు రాజు దైవజనుడు తనకు తెలిపి హెచ్చరిక చేసిన స్థలమునకు పంపి సంగతి తెలుసుకొని తన వారిని రక్షించుకొనెను. 3వది ప్రియులారా, దైవజనుడు హెచ్చరిక చేసేవాడు. అక్కడ అదే రాయబడింది. ఇశ్రాయేలు రాజు దైవజనుడు తనకు తెలిపి హెచ్చరిక చేసిన స్థలమునకు పంపి సంగతి తెలుసుకొని తన వారిని రక్షించుకొనెను. దైవజనుడు రాబోయే కాల విపత్తును ముందే గుర్తెరిగి హెచ్చరిక చేస్తాడు పురుగులారు. రాబోయే దినాల్లో వచ్చే విపత్తును ఎదుర్కొని అన్నాను నేను. అక్కడ సిరియా వాళ్ళు ఇశ్రాయేలు మీదకి దండెత్తి వచ్చారు. అయితే ఈ దైవజనుడు ప్రార్థన చేస్తున్నప్పుడు ఎలీషా గారికి దేవుడు బయలుపరుస్తున్నాడు, ఇదిగో పలాని దారి గుండా సిరియనులు వస్తున్నారు, ఆ దారికి వెళ్ళొద్దని ఇశ్రాయేలు రాజుకు సైన్యానికి చెప్పు అని అంటే ఈయన వెంటనే వార్త చెప్తాడు. అయ్యా, ఈ రూట్లో పోవద్దు, మీరు సమస్య ఉంది అని చెప్పగానే వాళ్ళు ఆగిపోతారు. ఈ సిరియనులంతా ప్రయత్నం చేస్తారు, ఏం కాదు. చివరికి సిరియా రాజుకు అర్థం కాలేదు, రే మనలో ఎవడో ఉన్నాడు రా, అందుకే వెళ్ళి వాళ్ళకి చెప్తా ఉన్నాడు మనం వచ్చే రూట్ అంటే. వాళ్ళలో ఒకటి చెప్పాడు, ఎవ్వరు లేరయ్యా, ఆ ఊర్లో ఒక దైవజనుడు ఉన్నాడు, ఆయనకు ముందే అన్నీ తెలుస్తాయి, దేవుడు బయలుపరుస్తాడు. ఆ దైవజనుడు ఆ రాజుగారికి చెప్తే రాజు జాగ్రత్త పడుతున్నాడంటే రాజును సైన్యాన్ని ముందు పక్కన పెడదాంరా, ఆ దైవజనుడిని తీసుకొచ్చి కట్టేద్దాం, మన పిలుచుకురాపోండి అన్నాడు. ఆ అధ్యాయమంతా చూస్తే సైన్య సమూహం అంతా కూడా ఎలీషా కోసం వచ్చారు. మిమ్మల్ని గమనిస్తే ఇశ్రాయేలు దేశాన్ని ఎదుర్కోవడానికి ఎంత సైన్యం అయితే వచ్చిందో ఒక్క దైవజనుని పట్టుకోవడానికి అంత సైన్యం వచ్చింది. రాత్రి నిద్రపోయాడు దైవజనుడు. పొద్దున్నే లేచేసరికి పనోడు బయటకు వచ్చి కళ్ళు రుద్దుకుంటా ఇటు చూశాడు. మొత్తం ఆ గది చుట్టూ సైన్యం ఉన్నారు. అయిపోయింది. ఈ రూబేన్ అన్న మర్యాదగా ఉన్నాడు, ఎవరినో గిచ్చినాడు, ఎవరినో గెలికినాడు, ఇంతమంది వచ్చినారు ఇంటి మీదకి, మనకెందుకురా బాబు అని చెప్పేసి దైవజనుడా అయిపోయింది పని, అయిపోయింది, సైన్యం అంతా ఏకమయ్యారు, నీ పని లేదు ఇంకా అన్నాడు. ఎలీషా రేతి కూడా రా ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసి దేవా వీని కళ్ళు తెరువు అన్నాడు. ఇప్పుడు బయటికి వచ్చి చూడిపోరా అన్నాడు. బయటికి వచ్చి చూడగానే ఆ సైన్యం కనపడ్డంలా ప్రార్థన ద్వారా అగ్ని రథాలతో కూడిన సైన్యం కనపడింది. ఎలీషా అంటాడు, వారి పక్షముగా ఉన్న వారి కన్నా మన పక్షముగా ఉన్న సైన్యం చాలా ఎక్కువ. మరేం చేద్దాం? చంపేద్దామా వీళ్ళందరినీ? వద్దు, వీళ్ళని ఊర్లోకి తీసుకువెళ్దండి. అయ్యా కళ్ళు కనపడలే వీళ్ళందరికీ, మీరందరు రండి, ఒక చోటుకు వస్తే మీకు అందరి కళ్ళు కనపడతాయి. అందరిని పిలుచుకొచ్చారు. నట్టి నడూరులోకి వచ్చిన తర్వాత దేవా ఇలా కళ్ళు తెరువు. అందరికీ చూస్తే ఇశ్రాయేల్ సైన్యం రౌండప్ చేసింది. ఇశ్రాయేల్ రాజు అంటాడు, దైవజనుడా చంపేద్దామాగా, ఊరు మధ్యలో చిక్కారు, చంపేద్దామా? వద్దు, వాళ్ళకి అన్నం పెట్టి పంపు అన్నాడు. ఇదేందయ్యా, ఎన్నో రోజుల నుంచి మనల్ని చంపడానికి వాళ్ళు ప్లాన్ చేస్తుంటే వాళ్ళకి అన్నం పెట్టి పంపు. ఈ ఆటలు తెగాయి. కోలు కోసారు, మంచి వంట పెట్టారు, బాగా తిన్నారు. వెళుతూ వాళ్ళు అన్నారు, జీవితంలో మీ మీదికి ఇంకెప్పుడు యుద్ధానికి మేము రాము. అవే మాటలు ఉంటాయి. దైవజనుడు రాబోయే దినాల్లో కలిగే విపత్తును గురించి హెచ్చరిక చేసేవాడు. మీ కుటుంబాల గురించి ఇట్లా బ్రతకండి, ఇట్లుండండి అని చెప్తే ఏదో మా గురించి ఏందో ఆయన పెద్దగా కేర్ తీసుకుంటున్నాడబ్బా, మేము ఎట్లుండాలో మాకు తెలియదా? దేవునందు ప్రియమైన వాళ్ళారా, భక్తిగల దైవజనుడు పాపాన్ని గుర్తు చేస్తాడు, హెచ్చరిక చేస్తాడు. ఎందరినో నేను హెచ్చరిక చేశాను, రాబోయే దినాలు ఇలాంటి విపత్తు ఉంది నీకు అని చెప్పాను. వెన్లా చచ్చిపోయారండి.
రాబోయే దినాలు కష్టాలు ఎదుర్కోబోతున్నావు, మంచి మార్గం కాదు అని చెప్పాను. చూసినాం పో అని అన్నారు. కష్టాలు కుంపటి మీద ఉన్నారు. ఇప్పుడు పిల్లల్ని ఇలాగ పెంచుకుంటున్నారు, రాబోయే దినాలు అవమానభరితంగా ఉంటాయి అని అన్నాం. మా కుటుంబాల గురించి, మా పిల్లల గురించి మాకు తెలియదా అన్నారు. ఈ రోజు వచ్చి వాడు కొడతానాడున్నా, వాడు తిడతానాడున్నా అని చెప్తున్నారు వచ్చి. ఇవన్నీ దేవుడు ముందే చెప్పమంటే గ్రంథంలో ఉన్నాయి కాబట్టి చెప్పాం. మా జ్ఞానంతో కాదు, గ్రంథంలో ఉన్నాయి కాబట్టి చెప్పి. ఇలాంటి ఎన్నో భార్యాభర్తల జీవితములో, సంఘ జీవితములో, వ్యక్తిగత జీవితములో హెచ్చరికలు ఎన్నో చేస్తూ ఉన్నాం. పాటించిన వాళ్ళు ఘనంగా బ్రతుకుతున్నారు, చూసాములే అన్న వాళ్ళు బ్రతుకుతున్నారు. కానీ ఒకరోజు ఎందుకు బ్రతుకుతున్నామో అర్థం కాక బ్రతుకుతారు. దైవజనుడు భక్తి కలిగిన వాడు, దైవజనుడు హెచ్చరిక, పాపముల గురించి జ్ఞాపకం చేసేవాడు, దైవజనుడు హెచ్చరిక చేసేవాడు. రాబోయే దినాల్లో జరగబోతుంది, జాగ్రత్త 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 అని. ఇంకా దైవజనుడు ఏం చేస్తాడో చెప్పమంటారా? రాజుల మొదటి గ్రంథం 13వ అధ్యాయము 7-8 వచనాలు. అప్పుడు రాజు, నీవు నా ఇంటికి వచ్చి అలసట తీర్చుకొనుము, నీకు బహుమతి ఇచ్చదనని ఆ దైవజనునితో చెప్పగా, దైవజనుడు రాజుతో ఇట్లనెను, నీ ఇంటిలో సగము నీవు నాకు ఇచ్చినను, నీతో కూడా నేను లోపలికి రాను, ఈ స్థలమందు నేను అన్న పానములు పుచ్చుకొనను. చాలు. దైవజనుడు బహుమతుల కొరకు ఆశపడేవాడు కాదు. ఈరోజు కష్టం ఉంది, పిలవకపోయిన పర్లా ఇంటికి పోతే ఖచ్చితంగా ఏదో వచ్చారులే పాస్టర్, నీకు 50, 100, 500 చేతిలో పెడతారు కాబట్టి ఈరోజు గండం గట్టెక్కితే చాలు అనుకునేవాడు కాదు. బహుమతులు ఆశించేవాడు కాదు. ప్రియుల, మీరు చూశారు 25th యానివర్సరీ జరుగుతున్నప్పుడు అనేక మంది శాల్వాలు, పూలదండలు, వారి చేతులలో బహుమానాలు ఎన్నో పెట్టుకుని ఉంటే అవన్నీ పక్కన పెట్టండి, టైంలో మీకు భోజనం పెట్టాలి నా ఆశ అది. రెండోది, పిల్లల రక్షణ ఉంది, అది ముఖ్యం, బహుమతులు ముఖ్యం కాదు. యెరోబాము అనబడేటటువంటి రాజు అండి ఇక్కడ ధూపం వేయడానికి వెళ్ళాడు. దైవజనుడు అన్నాడు, అయ్యా రాజుగా నీ పని కాదది, మా పని ధూపం వేయడం, నువ్వు దిగి రా ముందు అని అన్నాడు. ఏంట్రా రాజునైనా నన్ను పట్టుకొని పక్కకు రా అంటావు, నువ్వు పట్టుకొని రావని అన్నాడు యెరోబాము. దైవజనుడు అన్నాడు, ఆ పట్టుకొండ్రా అన్న చెయ్యి ఎండిపోబోతుంది రోయ్ అని అన్నాడు. యెరోబాము చెయ్యి మొత్తం కట్టె మాదిరి ఎండిపోయింది. యెరోబాము, అయ్యా తప్పు అయిపోయింది, నా చెయ్యి మరలా బాగుపడేటట్టుగా నువ్వు ప్రార్థన చేయయ్యా అని అన్నాడు. దైవజనుడు ప్రార్థన చేశాడు, చెయ్యి బాగైంది. ఇప్పుడు యెరోబాము అంటున్నాడు, అయిందేదో అయిపోయింది, మా ఇంటికి రా, నీకు మంచి బహుమతి ఇస్తా, మంచి భోజనం పెడతా అని అన్నాడు. ముందేమో పట్టుకొని రావని అన్నాడు, ఇప్పుడు చెయ్యి బాగైన తర్వాత ఇంటికి రా, భోజనం పెడతా, నీ చెయ్యి బాగైంది కాబట్టి నీకు బహుమతి ఇస్తా అన్నాడు. దైవజనుడు అన్నాడు, నీ ఇంటిలో సగం ఇచ్చినా నీ ఇంటికి నేను రాను. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, మీరు దైవజనుని నోటికొచ్చినట్లు మాట్లాడి మేమేదో ఇస్తే మురిచిపోతాడంటే లోకంలో ఎవడన్నా మురిచిపోతాడేమో కానీ నేను మాత్రం మురిచిపోను ప్రియులారా, నేను మాత్రం మురిచిపోను. ఎందుకో తెలుసా? కలిగి ఉన్నదేది నా తండ్రి ఇచ్చాడు నాకు. నువ్వు మహా అంటే ఇస్తే ఏదన్నా ఇస్తావు, అది ఈ రోజుకి ఇస్తే రేపటికి అయిపోవచ్చు, రేపటికి ఖర్చు కావచ్చు, పాత కావచ్చు. నా దేవుడు ఉన్నాడు చూడండి, రోషం కలిగిన దేవుడు, పౌరుషం కలిగిన దేవుడు అండి ఆయన ఎదుట నువ్వు ఎప్పుడైనా అవమానభరితంగా మాట్లాడావా? నీ బహుమతి కోసం వెంపర్లాడి నీ అడుగులకు మడుగులొత్తను నేను. నా మాటలో భక్తి, పాపాన్ని చేసే గద్దింపు, హెచ్చరికలు చేయడానికి నీ బహుమతులు ఆశించను, ప్రభు వైపు చూస్తూ ఉంటా నేను. ఎందుకంటే అది నేర్చుకున్నాను, అందులోనే నడుస్తా నేను. ముందు ఒక మాట అనిపించుకొని తర్వాత వచ్చి సారీ అన్నా,
నీ సారీలన్నీ నీ ప్రక్కన పెట్టుకో. యరొబాముతో అంటున్నాడు, నీ ఇంట్లో సగం ఇచ్చినా నాకు వద్దురా. నా దేవుడు చెప్పాడలాగా, నా దేవుడు చెప్పాడలాగా. అవును పురుగులారా, దేవుని బిడ్డలమైన మనం ఒక దైవజనుని గౌరవించవలసిన రీతిగా గౌరవించకపోతే యరొబాము ఇంట్లో ఏమి నష్టం జరిగిందో, సారెపతులో ఉన్నటువంటి స్త్రీ ఇంట్లో ఏ నష్టం జరిగిందో, సిరియనులకు ఏమి నష్టం జరిగిందో, ఆ నష్టము ఆలస్యమైన నీకు కూడా జరుగుతుంది సుమా, జరుగుతుంది. యరొబాము హద్దు లేకుండా మాట్లాడినందుకు చెయ్యి ఎండిపోయింది. హద్దు లేకుండా మాట్లాడిన వాళ్ళకి ఏం జరిగిందో నాకు తెలుసు, వాళ్ళకు తెలుసు. మాకు కూడా తెలిసి అంటారేమో, మీరు మహాజాతకులండి, నేనేం చేయలేను. ఏం జరుగుతుందో నాకు తెలుసు, నాకు తెలుసండి. కారణం ఏంటో తెలుసా? నా దేవుడు నా మీదికి వచ్చేటటువంటి ప్రతి మాటను తన మీదికి వచ్చినట్లుగా తీసుకుంటాడు ఆయన. కారణం ఏంటంటే, నాలో తప్పుడు ఉద్దేశాలుండి గద్దిస్తేనో, తప్పుడు మాటలు మాట్లాడితేనో శిక్ష నా వైపుకి వస్తుంది. నేను మంచి కోరి గద్దించాను అంటే, నేను మంచి కోరి హెచ్చరించాను అంటే, అబద్ధపు మాటలు మాట్లాడుతూ దాన్ని నువ్వు కప్పిపుచ్చుకోవడానికి కవర్ చేస్తే యరొబాము చెయ్యే ఎండిపోతుంది. నీ ఇంట్లో ఏమి ఎండుతుందో, నీ ఒంట్లో ఏమి కాలుతుందో ఆయనకు తెలుసు. అందుకే దైవజనులతో చాలా జాగ్రత్తగా. సహజంగా మనకున్న నైజం ఏంటంటే, క్లోజ్నెస్ను బట్టి చులకన భావన వచ్చేస్తుంది. అయితే నేను ఒకటి చెప్తాను, నేను ఏ విశ్వాసిని చులకన భావంగా చూడను, తప్ప గద్దిస్తాను, అంతే తప్ప చులకనగా చూడను. నేను వాళ్ళకున్న విలువను మీరు ఎక్కడైనా గమనించండి. ఎన్నో ఫంక్షన్స్కి వెళ్తుంటాం, మన గృహ కూడికలు జరుగుతుంటాయి. మిమ్మల్ని ఇక్కడ గద్దిస్తానేమో కానీ అక్కడ 10 మందిలో ఎంత గౌరవిస్తానో మీరు ఆలోచన చేయండి. ఎందుకంటే నా బిడ్డలు, సంఘ బిడ్డలు నేనే గౌరవించకపోతే అక్కడ 100 మంది కూర్చొనివ్వండి, మీరంత ఆధిక్యత కలిగిన వారు కాకపోనివ్వండి, ఇక్కడ వచ్చి కూర్చోమను మన పిల్లలను. దైవజనుని తిరస్కరించిన యరొబాము చెయ్యి ఎండిపోయి, ఇంక రాయా ఇంట్లోకి అన్నాడు, వద్దురయ్యా అన్నాడు. మరలా చెప్తున్నాను, మాకు అనగా దైవజనులకు పగలు కక్షాలు ఉండవు. హెచ్చరిస్తామంతే, పాపాన్ని గుర్తు చేస్తామంతే. పగ పెట్టుకోవడానికి, దొరికితే చాటున దెబ్బ వేయడానికి మేమేమన్నా లోకంలో ఉన్న వ్యక్తులమా? కాదు. దైవజనుడు వేడుకున్నాడు, మేలు జరిగింది. నీతి స్వరూపుడైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ ఘననామమునకు స్తోత్రములు నాయనా. లోకములో చెడుదారిని తమకు అనుకూలముగా మలచుకొని దేవుని సేవ చేసేవారు ఉన్నారు. అలాగ ఉండుట మీ ఉద్దేశము కాదు నాయనా. తండ్రి, పగలు పెట్టుకొని జీవితాలను పాడు చేసుకొనక శృతిమెత్తగా, సున్నితంగా మీ మాటలు ప్రకటిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాం. అటు క్రమంలో మీ వాక్యం వింటున్న నీ బిడ్డలను అందరినీ మీ కృపలో జ్ఞాపకం చేసుకునండి. ఈ మాటలు హెచ్చరిస్తున్నప్పుడు వారి తప్పిదాలు ఏమున్నా సరి చేసుకుని మీ అడుగు జాడలలో పయనించడానికి కృప చూపండి. ఓ నాయనా, ఈ వాక్యం వింటున్న బిడ్డలు బలహీనంగా ఉన్నా, అనారోగ్యంగా ఉన్నా, వ్యాధి బాధ చేత ఉన్నా, మనస్సు నలిగిపోయి ఉన్నా, మీ శరణు వేడుతున్నప్పుడు మేలు చేయండి తండ్రి. ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనం వలె 30దంతలుగా, 60దంతలుగా, 100ంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ, ఘనత, ప్రభావములు మీరు కలుగు చేసుకుని మరి ఎంతైనా నమ్మదగిన దేవుడైన మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.